Next problem, find the value of n so that a power n plus 1 plus b power n plus 1 by a power n plus b power n may be the geometric mean between a and b. So a b లు అనేవి 2 నెంబర్స్ ఇచ్చారు, వాటి యొక్క జామెట్రిక్ మీన్ ని ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మనం n వాల్యూ కనుక్కోవాలి. సో సొల్యూషన్, so since geometric mean of a and b geometric mean of a and b is root of ab. సో మనకి తెలిసినటువంటి ఫార్ములా జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. దాన్ని వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు. ఓకే, సో దేర్ ఫోర్ గివెన్ జామెట్రిక్ మీన్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ 1 బై ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్. సో దీన్ని వాళ్ళు, సో ఇది మన దగ్గర ఉన్నటువంటి జామెట్రిక్ మీన్, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి జామెట్రిక్ మీన్. సో రెండు కూడా జామెట్రిక్ మీన్సే కాబట్టి రెండు ఈక్వల్ చేసుకొని మనం దీన్ని సింప్లిఫై చేసి మనం ఎన్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎన్ యొక్క ఏ విలువకి ఇది జామెట్రిక్ మీన్గా ఉంటుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఇఫ్ ఇట్ ఈస్ జామెట్రిక్ మీన్ ఆఫ్ ఏ అండ్ బి. అది ఏబీల యొక్క జామెట్రిక్ మీన్ అయితే ఎన్ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పేసి క్వశ్చన్ ఆ విధంగా అడుగుతున్నారు వాళ్ళు. సో ఈ రూట్ ఆఫ్ ఏబీని మనం ఏ పవర్ 1/2 బి పవర్ 1/2 రూట్ అనేది ఎలిమినేట్ చేసినట్లయితే ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. నౌ వి టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుందాం. ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ 1 ఇది లెఫ్ట్ సైడ్ మన దగ్గర ఉంది. సో ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఏ పవర్ ఎన్ తోటి ఈ టర్మ్ మల్టిప్లై చేసుకోవాలి. ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ 1/2 బి పవర్ 1/2. అట్లానే నెక్స్ట్ వచ్చేసి బి పవర్ ఎన్ ఇంటూ ఈ టర్మ్ బి పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ 1/2 బి పవర్ 1/2. ఓకే, సో ఏ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ 1. సో ఇక్కడ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ 1/2 అంటే బేసెస్ ఆర్ ఈక్వల్ అండ్ మల్టిప్లికేషన్ ఈజ్ దేర్. సో పవర్స్ ఆర్ యాడెడ్. బేసెస్ ఈక్వల్గా ఉండి మల్టిప్లికేషన్లో ఉంటే పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 బి పవర్ 1/2. సో ఇక్కడ కూడా బి పవర్ ఎన్ ఇంటూ బి పవర్ 1/2 బేసెస్ ఈక్వల్, మల్టిప్లికేషన్ ఉంది. సో పవర్స్ని మనం యాడ్ చేసుకుందాం. ఎన్ ప్లస్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2. ఓకే, సో రైట్ సైడ్ ఏమో ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఉంది, బి పవర్ ఎన్ ప్లస్ 1/2. లెఫ్ట్ సైడ్ ఏ పవర్ ఎన్ ప్లస్ 1. సో రెండు వైపులా ఒకే విధంగా పవర్స్ ఉండటానికి మనం లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎన్ ప్లస్ 1 ఉంది కదా, దాన్ని రెండు హాఫ్లుగా రిప్రజెంట్ చేస్తున్నాను. ఎన్ ప్లస్ 1/2 ప్లస్ 1/2 రెండు హాఫ్లు అంటే యాడ్ చేసి ఏమొస్తుంది, 1 వస్తుంది కదా. సో ఆ విధంగా ఇక్కడ కూడా ఎన్ ప్లస్ 1 అంటే హాఫ్ ప్లస్ హాఫ్, రెండు హాఫ్లు యాడ్ చేసుకుంటే 1 వస్తుంది. ఓకే, సో లెఫ్ట్ సైడ్ని ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. ఎన్ ప్లస్ 1/2 ఇంటూ బి పవర్ 1/2 ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2. ఓకే, సో తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని సో ఎన్ ప్లస్ 1/2 వరకు ఒక టర్మ్గా, ఈ హాఫ్ వరకు ఒక టర్మ్గా, 2 టర్మ్స్గా దీన్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2 ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ బి పవర్ 1/2. ఓకే, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని, సో పవర్లో ప్లస్ ఉంటే ఇంటూగా రాసుకోవచ్చు కదా. సో దాన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ బి పవర్ 1/2 ప్లస్ బి పవర్ ఎన్ ప్లస్ 1/2. సారీ, దిస్ ఈజ్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2. ఓకే, సో లెట్ us see continuation. Continuation. So next step, సో ఈ రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ని
లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ సెకండ్ టర్మ్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో నౌ ఇట్ బికమ్ లైక్ దిస్, ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2. సో రైట్ సైడ్ ఫస్ట్ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ బి పవర్ 1/2. ఓకే, సో రైట్ సైడ్ వచ్చేసి బి పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ ఏ పవర్ 1/2. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ టర్మ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. మైనస్ బి పవర్ ఎన్ ప్లస్ 1/2 ఇంటూ బి పవర్ 1/2. ఓకే, సో ఇప్పుడు ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 అనేది ఈ రెండు చోట్ల సేమ్గా ఉంది. ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 అనేది మనం కామన్ తీసినట్లయితే ఏ పవర్ 1/2 మైనస్ బి పవర్ 1/2 బ్రాకెట్లోకి వస్తుంది. ఇక్కడ కూడా బి పవర్ ఎన్ ప్లస్ 1/2 అనేది మనం కామన్ తీసుకున్నట్లయితే సో బ్రాకెట్లో ఏ పవర్ 1/2 మైనస్ బి పవర్ 1/2. ఓకే, సో ఈ బ్రాకెట్స్ రెండు కూడా సేమ్ ఉన్నాయి, మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు బి పవర్ ఎన్ ప్లస్ 1/2. ఓకే, సో దీన్ని మనం లెఫ్ట్ సైడ్ డినామినేటర్కి తీసుకొచ్చుకుందాం. ఏ పవర్ ఎన్ ప్లస్ 1/2 బై బి పవర్ ఎన్ ప్లస్ 1/2. సో ఇది లెఫ్ట్ సైడ్ డినామినేటర్లోకి వస్తే ఇంక రైట్ సైడ్ ఏముంటుంది, 1 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా డిఫరెంట్ బేసెస్, సేమ్ పవర్ ఉంది. దీన్ని మనం ఒకే బేస్లో ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఏ బై బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్కి పవర్ ఉండి ఈజ్ ఈక్వల్ టు 1 ఉందంటే అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎన్ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0. It is possible for n plus 1/2 is equal to 0. So 1/2 అనేది రైట్ సైడ్ వస్తే n is equal to minus 1/2. ఓకే, సో ఇట్లా ఏదైనా ఒక నెంబర్కి పవర్ ఉండి ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే అర్థం ఏంటి? సో మనకి తెలుసు కదా, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, అంటే ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0, దేనికైనా పవర్ 0 ఉంటే అది 1 అవుతుంది. అది సో దీనికి కూడా పవర్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చిందంటే ఈ పవర్ అనేది 0 అవ్వాలి. ఓకే, సో ఆ విధంగా n ఈజ్ ఈక్వల్ టు -1/2. థ్యాంక్ యూ.